హాయ్ అండి. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు అయితే మా వారు నాటుకోడిని అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చారండి. మాకు ఇక్కడ నెల్లూరులో సండే రోజు అయితే సంత పెడతారండి. చుట్టుపక్కల విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కోళ్ళని సంతలాగా పెట్టుకుంటారనమాట. వాటిలో మనకి నచ్చిన సైజు వెయిట్ని బట్టి కాస్ట్ చెప్తారనమాట. మా వారు తెచ్చింది వెయిట్ 1.5 కిలో వెయిట్ ఉందండి. దానికి అరౌండ్గా 700 చేంజ్ అయితే తీసుకున్నారంట. ఇంకా మా వారైతే మటన్ అవి తినారండి. ఇంక తెచ్చుకుంటే మేము చికెన్ ఫిష్ తెచ్చుకుంటామన్నమాట. పిల్లలు కూడా అవే తింటారు. మటన్ అయితే అస్సలు తినరండి ఇష్టంగా. ఇంకా మా వారు తినరు కాబట్టి మేము వండుకోం. మాకు అట్లాగా అలవాటు అయిపోయింది. మటన్ అంటే అస్సలు తినరు. ఇంకా ఈ చికెన్ షాప్లోకి తీసుకెళ్ళేసి కట్ చేయించుకొని వచ్చారండి. నీట్గా కట్ చేయించుకొచ్చిన తర్వాత మార్నింగ్ దోశలోకి కొంచెం వండాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే కొంచెం వండాను అనమాట. 2 భాగాలుగా చేసి వండాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పాప అయితే ముక్క తినదు కానివ్వండి, ఓన్లీ గ్రేవీతో తింటుందన్నమాట. ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే తింటారండి. మనం ఈ విధంగా దోశలోకి చేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుందండి అసలు. ఇంకా మార్నింగ్ అయితే దోశలోకి అప్పటికే తెచ్చేపాటికే 7:30 అట్లాగా అయిపోయింది అనమాట టైము. హడావిడిగా వండేసానండి. ఇంకా అక్కడికి 9 అయిపోయింది. మేము టిఫిన్ చేసేపాటికి కర్రీ కంప్లీట్ అయిపోయినాక దోశ అయిపోసాను. ఇంకా పిల్లలు స్నాక్స్ ఏమన్నా కావాలంటుంటే అవి బఠానీలు అనేసి నైట్ నానబెట్టేసానండి. నైట్ నానబెట్టేసి కుక్కర్కి వేసేస్తే ఒక 3 విజిల్స్కే ఉడికిపోయాయి అన్నమాట. సాల్ట్ వేసేసి ఉడికిచ్చేసాను. ఇంకా వాటిని పోపు పెట్టేస్తే ఇష్టంగా తింటారండి. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, కొంచెము కచ్చపచ్చగా ఉంటే మనము అవి తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా మనము తాలింపు వేసి పెట్టేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సండే రోజు కదా, ఇంకా మాటికి స్నాక్స్ అడుగుతూ ఉంటారనేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా మా పాపకైతే స్నానం చేయించానండి. స్నానం చేసి మమ్మీ నేనే రెడీ అవుతాననేసి చూడండి తను రెడీ అవుతుంది. ఇప్పుడు పిల్లలంతా కంప్యూటర్ పిల్లలండి. చూసారు కదా, చక్కగా పౌడర్ పూసేసుకుంటుందండి. ఇప్పటిదాకా హోంవర్క్ ఉందనేసి హోంవర్క్ అంతా కంప్లీట్ చేసిందనమాట. మార్నింగ్ లేసి కంప్లీట్ చేసేసి స్నానం అయిపోయిన తర్వాత మమ్మీ నేను రెడీ అవుతాను, రీల్స్ చేస్తాననేసి మిర్రర్ ముందైతే కూర్చుందండి. చూసారు కదా, లిఫ్ట్కి చూడండి అసలు ఎంత చక్కగా వేస్తుందో పాప. ఇంకా వేసేసుకున్న తర్వాత మళ్ళీ డ్రాయింగ్ వేసుకుంటుందండి పాప. అయితే డ్రాయింగ్ వేయాలి మమ్మీ, మాకు ప్రాక్టీస్ చేసుకోవాలి నేను అనేసి మేక్ ఓవర్ అయితే ఫాస్ట్గా చూడండి. నేను ఫ్రైడే రోజు ఎట్లా చేస్తానో అట్లా చేసుకుంటుందండి పాప. చూశారు కదా, నార్మల్గా స్కూల్ డేస్లో యూనిఫామ్ మీదకైతే ఇట్లాగా లిప్స్టిక్ అవేం పూయమన్నమాట. ఫ్రైడే రోజు పూస్తాను. అందుకనేసి పాప కూడా సేమ్ అట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా రెడీ అయ్యేసి నా మేక్ ఓవర్ మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్తుందనమాట పాప. ఇంకా డ్రాయింగ్ వేసుకుంటాను మమ్మీ అనేసి వేసుకుంటుంది. చూడండి, తనవి కార్టూన్ ఛానల్స్లో చూసిందంటండి. వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అయితే దింపేసింది క్యూట్గా. అమ్మయ్య, నేను ఇప్పటిదాకా డ్రాయింగ్ వేసాను కదా, అలసిపోయాను అనేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటుందండి పాప. ఇంకా తనవి పట్టీలు అయితే తెగిపోయాయండి. ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చి పెడుతున్నారనమాట. మమ్మీ నువ్వు వద్దు, నేను డాడీ చేత పెట్టించుకుంటానని అయితే పెట్టించుకుంటుందండి పాప. చూసారు కదా, గట్టిగా అట్లా నొక్కితేనండి పిల్లలు లేకపోతే ఆడుకునేటప్పుడు అవి ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.